నైల్ నది మధ్యన అసలు వీళ్ళు ఎఫర్ట్స్ కే మనం బనానా ప్లాంటేషన్ మధ్యన నడుస్తుంటే సూపర్ అసలు ఎక్స్పీరియన్స్. ఇది చూడండి అసలు ఓ లాగేస్తుంది. YouTube, yeah? Yeah, YouTube, yeah. Yeah. This is Shakira. Shakira? Yes. అసలు ఈ బుడ్డోలు చూసారా 7 సంవత్సరాలకే ఎన్ని స్కిల్స్ ఉన్నాయో. బుడ్డోడు చూడండి నాకు హెల్ప్ చేస్తాడు, చేయిస్తున్నాడు. హోప్ అందరూ బాగున్నారు అనుకుంటాను. అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు అయితే వెరీ ఎక్సైటింగ్ గా ఈజిప్ట్ లక్సర్ లో ఉన్నాను. అండ్ మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆల్సో పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. సో నేను ఇంట్రెస్టింగ్ ట్రావెల్ వీడియోస్ అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ. ఇక్కడైతే నైల్ నది ఉంది కదా, నైల్ నది పక్కనే చాలా బోట్ రైడ్స్ ఉంటాయి అన్నమాట. స్పీడ్ బోట్ రైడ్స్ ఉంటాయి. అండ్ ఆల్సో వెరీ ఫేమస్ ఫెలుకా రైడ్స్ కూడా ఉంటాయి అన్నమాట. ఇక్కడ మనం నడుస్తుంటే అందరూ అడుగుతూనే ఉంటారు. ఇక్కడ వీళ్ళిద్దరు ఉన్నారు కదా, పదా నేను మంచి రేటుకి ఇస్తాను నీకు అనేసి వదలట్లేదు. How do you know Bahubali? What do you like? In television. సూపర్. అసలు బాహుబలి మూవీ చూసాను మనోడు. ఈ బోట్ రైడ్స్ ఉంటాయి. అండ్ ఆల్సో ఆ పైన తెర టైప్ ఉంటాయి కదా, అవి యాక్చువల్ ఫెలుకాస్. ఇక్కడ చిన్న ఉన్నాయి కదా, అంటే కైండ్ ఆఫ్ ప్రైవేట్ టూర్స్ చేస్తారు. మనం సెలెక్ట్ చేసుకొని బుక్ చేసుకోవాలన్నమాట. ఏది బాగుందో చూస్తాను నేను. ఈ ఫెలుకాస్ ఉన్నాయి కానీ సరిగ్గా లేవు, అందుకనే తీసుకోలేదు. కనిపిస్తున్నాయి కదా, వాళ్ళు మళ్ళీ సరిగ్గా ఆపరేట్ చేయకపోతే తలనొప్పి. అక్కడ మాట్లాడే వాళ్ళు వేరే ఉంటారు, ఇక్కడ బోట్ నడిపే వాళ్ళు వేరే ఉంటారు అన్నమాట. సరే, వాట్ ఈస్ యువర్ నేమ్? మర్వా. నైలు నది మీద ఈ చిన్న బోట్ రైడ్ అయితే తీసుకున్నాను. చిన్న బుడ్డోళ్ళు ఉన్నారు, ఈ బోట్ మొత్తం ఆపరేట్ చేస్తారు. సూపర్. అసలు బోట్ చూసారు కదా, ఇదంతా అంటే కైండ్ ఆఫ్ మనకి ప్రైవేట్ బోట్ రైడ్ ఇస్తారు. అసలు ఈ బోట్ మంచిగా అందంగా డెకరేట్ చేసుకున్నారు. ఈజిప్షియన్ హిస్టరీ అండ్ కల్చర్ లో నైలు నది అయితే చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది అన్నమాట. అండ్ ఇప్పటికి కూడా అలెగ్జాండ్రియా నుంచి ఆల్మోస్ట్ ఎండ్ ఆఫ్ ఈజిప్ట్ వరకు కనెక్ట్ చేస్తూ మొత్తం సివిలైజేషన్ కి హెల్ప్ చేస్తుంది అనమాట. నేనైతే ఇది కైండ్ ఆఫ్ థర్డ్ టైం రైడ్ తీసుకున్నాను అనమాట. సూపర్ ఉంది. ఇటువైపు అంతా సిటీ ఉంటది, అండ్ అటువైపు అంతా కూడా ఓల్డ్ వ్యాలీస్, అండ్ ఆల్సో అక్కడ కూడా మనకి రెసిడెన్షియల్ ఏరియా ఉంటది. లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది అంతా కూడా ఈస్ట్ బ్యాంక్ అని పిలుస్తాము, అండ్ రైట్ సైడ్ అంతా కూడా వెస్ట్ బ్యాంక్. వ్యాలీ ఆఫ్ ద కింగ్స్, వ్యాలీ ఆఫ్ ద క్వీన్స్ టెంపుల్స్ ఉన్నాయి కొన్ని. అవన్నీ వెళ్ళాలంటే రైట్ సైడ్ వెళ్ళాలన్నమాట. బోట్ రిపేర్ వచ్చింది, మనోడు అసలు 1 minute లో ఏదో చేశాడు. సూపర్. వీళ్ళు చాలా చిన్నగా ఉన్నారు కానీ బోట్ అసలు పెర్ఫెక్ట్ పార్కింగ్ చేస్తారు. ఇది చూడండి. హౌ ఓల్డ్ ఇస్ హి? ఏజ్ 7 ఏజ్. ఓకే. అండ్ వాట్ ఈస్ యువర్ నేమ్? నేమ్ అహ్మద్. ఓకే. మర్వాన్. అబ్దుల్. ఓకే. అబ్దుల్ అంట బుడ్డోడు. మర్వాన్. ఇద్దరు కూడా 7 సంవత్సరాలు. హౌ ఓల్డ్ ఆర్ యూ? ఏజ్ 13 11. ఓ చూడండి, 11 years అంట, అక్కడ 7 years. నన్ను బోట్ ఆపరేట్ చేసుకొని ఇక్కడ తీసుకొచ్చారు. అసలు సూపర్. అసలు వీళ్ళు ఎఫర్ట్స్ కే మనం ఎంత ఇచ్చినా సరిపోదు. ఈ బుడ్డోలు చూసారా 7 సంవత్సరాలకే ఎన్ని స్కిల్స్ ఉన్నాయో. థ్యాంక్ యూ. హాయ్. చిన్న ఐలాండ్ ఉంది, దాని పేరు బనానా ఐలాండ్ అనేసి పిలుస్తారు అనమాట. ఎందుకంటే బనానా ప్లాంట్స్ అండ్ ఆల్సో క్రోకోడైల్స్ అన్నీ ఉంటాయి అన్నమాట. క్రోకోడైల్స్ న్యూబియన్ కల్చర్లో వెరీ ఇంపార్టెంట్ అని ఇంతకు ముందు చెప్పాను కదా. బనానా ఐలాండ్లో టికెట్ కూడా తీసుకోవాలి. చూస్తున్నాను, మనోడు నెతుకుతున్నాడు ఎవరేస్తారు అనేసి. ఎంట్రన్స్ లో ఏమి కౌంటర్ టైప్ ఏమీ లేవన్నమాట. 50 ఈజిప్షియన్ పౌండ్స్ తీసుకున్నాం. బాగుంది కదా. అసలు ఇక్కడ ఈస్ట్ బ్యాంక్ నుంచి వెస్ట్ బ్యాంక్ గానీ కొన్ని ప్లేసెస్కి వెళ్తే అసలు ఆల్మోస్ట్ ఇంకా విలేజెస్ సూపర్ ఉన్నాయి. భలే అనిపిస్తుంది నాకు. ఇటువైపు అంతా కూడా ఇంకా బనానా ప్లాంటేషన్ అనమాట. కంప్లీట్ గా బనానా ప్లాంటేషన్ మధ్య నడుస్తుంటే సూపర్ అసలు ఎక్స్పీరియన్స్. నేను అస్వాన్ లో చూసాను, అండ్ ఆల్సో మనకి లక్సర్ లో కూడా ఈ టైప్ ఆఫ్ స్మాల్ ఐలాండ్స్ లా ఉంటాయి నైల్ నది మధ్యన. ఇప్పుడు మనం వచ్చింది అయితే బనానా ఐలాండ్ అనమాట. ఇక్కడ చూడండి క్యామెల్ చిన్నది ఉంది. ఓ దట్స్ ఓకే. ఇది చూడండి అసలు ఓ లాగేస్తుంది. చూడండి అసలు లాక్ తినేస్తుంది పెడుతుంటే. ఫుల్ ఆకలితో ఉన్నట్టుంది. What's your name? Here. Your name, yeah. Here. What's your name? Frank. Yes, Ahmed. దీనికి ఇంగ్లీష్ పేరు పెట్టాడు. మనోడు మటుకు మంచిగా ఇది అగ్రెసివ్ ఉంది, యంగ్ ఉంది కదా. చాలా చిన్నగా ఉన్నాయి. What is the name? This is Shakira. Shakira. ఇలాన్ని ఇంగ్లీష్ నేమ్స్ పెట్టి షకీరా అంట. Your name? Me? Yeah. బిలాల్. ఓకే. వీళ్ళు మటుకు ఇక్కడ లోకల్ పేర్లు పెట్టుకున్నారు, వాటికి మటుకు ఇంగ్లీష్ నేమ్స్ పెట్టారన్నమాట.
గుడ్ వన్ గుడ్ వన్. Thank you, my friend. క్రోకడైల్ అసలు చాలా పెద్దగా ఉందన్నమాట. ఈ నూబియన్ కల్చర్ లో ఇలాంటి క్రోకడైల్స్ అన్ని కూడా ఇంట్లోనే ఉంచుకుంటారు. స్మాల్ వన్ యా. ఓ 6 months అంటే ఇది. వాట్స్ ద నేమ్? అల్పచినో అంట. సో అసలు చూడండి చిన్నగా ఉంది. అది చూడండి నోరు అల్లా తిరిగిసిందో, పట్టితే ఏళ్ళు కొరికి తినేస్తుంది. చూడండి అలాగే ఉంది. చిన్న క్రోకడైల్ స్మైల్ అది. ఇంట్రెస్టింగ్ గా ఆస్ట్రిచ్ కూడా ఉంది ఇక్కడ. హలో, అక్కడ ఫుడ్ ఉంది, పక్కన వాటర్ ఉంది, అండ్ ఇటువైపు వచ్చి టీత్ క్లీన్ చేసుకుంటున్నట్టుంది. క్లీన్ చేసుకొని మళ్ళీ వెళ్తుంది అటువైపు. అదిగో మళ్ళీ వెళ్ళి తింటుంది. ఇప్పుడు వాటర్ తాగుతుంది. వాటర్ తాగడం, తినడం, ఇక్కడ టీత్ క్లీన్ చేసుకోవడం, మళ్ళీ వెళ్ళడం. దీనికి అదే పని ఉంది అసలు. ఇప్పుడు నేను వచ్చే 10 రౌండ్లు వేసింది. ఇక్కడ మంకీస్ ఉన్నాయి. హలో హలో హలో, ఏంటో బిజీగా ఉన్నాయి అసలు, ఆలోచించుకుంటున్నాయి. You're happy, Luxor? Luxor, yeah, good. You happy? We're happy. Yeah, Luxor. Yeah. You happy? We're happy. You Thank live you you very live here? much. You live Yeah, here? you live here. You live here? Yeah, here. Okay, okay. Yeah, here. Nubian? Hmm? Are you Nubian? Nubian? You? Yeah, you. Nubian, huh? Yeah. Okay. You're YouTube, yeah? Yeah, YouTube, yeah. Yeah. You're going to be famous. Yeah, you're YouTube here. Name, what's your name? yeah. Yeah. Phone, you phone? Yeah, your phone. Bring phone, yeah. Bring a phone. Phone يتشحن. Yeah, phone. نم. سكر. Telugu? لتقو. Telugu. لتقو. Traveler. Yes, right, yeah. మరో రాసి క్యూరియస్ అన్నాడు, నీ ఛానల్ నేమ్ ఇవ్వు అనేసి వదలట్లేదు. నా ఫోన్లో ఛార్జింగ్ లేదు, నువ్వు రాసివ్వు అంటున్నాడు. ఇక్కడ బుడ్డోళ్ళందరూ చిన్న చిన్న మంకీ, క్రోకోడైల్ యానిమల్స్ పట్టుకొని మన దగ్గర తీసుకొచ్చి చేతుల్లో పెట్టేస్తారన్నమాట. పెట్టేసి ఆబ్వియస్లీ అయిపోయిన తర్వాత మనీ ఎక్స్పెక్ట్ చేస్తారన్నమాట. ఇక్కడ బక్షీస్ మౌంట్కి అయితే వెరీ కామన్. ఎక్కడికి వెళ్ళినా సరే మన ఊర్లోనే ఉన్నట్టు అనిపిస్తుంది. ఇటువైపు చూసారు కదా, ఈజిప్ట్ అయితే అసలు కాంబినేషన్ ఆఫ్ ఎవ్రీథింగ్ అన్నమాట. ఏన్షియంట్ హిస్టరీ ఉంది, సిటీస్ ఉన్నాయి, వైబ్రెంట్ కల్చర్ ఉంది. విలేజ్కి ఇంకా లోపలికి కూడా వెళ్ళొచ్చు. చాలా మంది సాయంత్రం ఈ గట్ల మీద కూర్చొని మంచిగా మాట్లాడుకుంటున్నారు. ఇక్కడ అగరబత్తి ఉంది కదా, మన ఇండియాలో సిమిలర్ ఉంటాయి కదా, అలానే ఉన్నాయి. ఇది స్మెల్ అయితే బాగున్నది. అరబిస్క్, శాండల్, లావెండర్, ఓకే, మిస్క్ కాంబినేషన్ మిక్స్. ఓకే. సో డిఫరెంట్ స్మెల్స్ ఉన్నాయి. అండ్ ది సైజ్ బట్టి ఎక్కువ అవర్స్ వస్తుందని చెప్తున్నాడు అనమాట ఆయన. స్మాల్ వన్ అయితే $1 అంట, బిగ్ వన్ $2. వీళ్ళందరూ అసలు మన ఊరిలో ఉంటారు కదా, అలాగే ఉన్నారన్నమాట. మంచిగా అనిపిస్తుంది. యూ హ్యావ్ ఎ ఫ్యామిలీ, మమ్మీ, డాడీ? హియర్ ఆర్ దేర్? హియర్ ఓకే. సో మనోడు ఉండేది కూడా ఇక్కడ బనానా విలేజ్ లోనే ఉంటాడంట. అండ్ అందుకనే వీళ్ళందరూ కూడా తెలిసి ఎవరు కనిపించినా సరే మంచిగా మాట్లాడుతున్నాడు. ఇక్కడ చెరుకు రసం కూడా ఉంది. అహ్మద్ కి నాకు ఒక 2 చేయమని చెప్పాను. సో జ్యూస్ అయితే $1 తీసుకుంటారు అనమాట. శుక్రాన్. మనోడి పేరు ఏంటని అడిగాను. హమ్దీ అంట. అయ్యూ నూబియన్? నూబియన్, యా. సో ఈ విలేజెస్ అన్ని కూడా నూబియన్ విలేజెస్ ఉన్నాయన్నమాట. చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది నాకు. బాబాయ్. చెరుకు రసం తాగుతుంటే అసలు మజానే వేరు, సూపర్ ఉంది. నాకు ఎక్స్పీరియన్స్ అయితే హ్యాపీగా అనిపిస్తుంది అనమాట. ఈజిప్ట్ లో అసలు క్రియేటివ్లీ అనమాట. ఎవరి పేరు అడిగినా అహ్మద్, లేదంటే మొహమ్మద్ అనమాట, లేదంటే మహమూద్ అనేసి ఉంటుంది. సో ఇంకా నేను 70 వరకు కౌంట్ చేశాను. ఇంకా తర్వాత కౌంట్ చేయట్లేదు అనమాట. అబ్బాయి పేరు కూడా అహ్మదే, ఇంతకు ముందు చెప్పాడు కదా. అఫిగో, ఆహా, ఇక్కడ నుంచి అసలు వ్యూ చూడండి. అసలు ఈ బుడ్డోడు చూడండి, నాకు హెల్ప్ చేస్తున్నాడు, చేయిస్తున్నాడు. ఇక్కడ అరటిపళ్ళు చూడండి ఎలా ఉన్నాయో. బనానా ఐలాండ్ లో కొనేసి తీసుకొచ్చాడు మనోడు. నైలు నది మీద మంచిగా రిలాక్స్ అవుతూ బనానా ఐలాండ్ లో కొనుక్కున్న బనానాస్ తింటాను. నైలు నది అయితే 6650 కిలోమీటర్స్ లెంగ్త్ ఉంటది. వాటర్ అయితే వైట్ నైల్ అండ్ ఆల్సో బ్లూ నైల్ అనేసి 2 డిఫరెంట్ సోర్సెస్ నుంచి ఇక్కడికి వాటర్ వస్తుంది అనమాట. బ్లూ నైల్ అని చెప్పాను కదా, అందులోకి కాంట్రిబ్యూషన్ అయితే ఇథియోపియా, సూడాన్, అంటే అంత లాంగ్ డిస్టెన్స్ నుంచి వాటర్ ఇక్కడ నైల్ నదిలో కలుస్తాయి. అండ్ వైట్ నైల్ లో అయితే ఉగండా, కెన్యా, టాంజానియా అండ్ ఆల్సో సౌత్ సూడాన్ నుంచి వాటర్ అయితే కాంట్రిబ్యూట్ అవుతుంది అనమాట. సో వైట్ నైల్ అండ్ ఆల్సో బ్లూ నైల్ 2 కూడా కలిసి ఈజిప్ట్ లో ఒక లాంగెస్ట్ రివర్ కింద ఫామ్ అవుతుంది అనమాట. అండ్ సూపర్ కదా అసలు. నేనైతే కైరోలో క్రూజ్ రైడ్ ఒకటి తీసుకున్నాను. అండ్ ఆల్సో అస్వాన్ లో కంప్లీట్ గా బోట్ అటు ఇటు ట్రావెల్ చేయాల్సి వచ్చింది. అండ్ అగైన్ లక్సర్ లో ఒక రైడ్ తీసుకున్నాను అనమాట. ఎస్పెషల్లీ ఈవినింగ్ రైడ్. ఈవినింగ్ సన్సెట్ చూస్తూ మంచి క్వైట్ టైం అయితే స్పెండ్ చేయొచ్చు. జస్ట్ ప్రైవేట్ రైడ్ తీసుకుంటే మనకి 300 నుంచి 500 ఈజిప్షియన్ పౌండ్స్ వరకు చార్జ్ చేస్తారన్నమాట. అండ్ 500 అంటే రఫ్లీ $10 అని చెప్పుకోవచ్చు.
ఇక్కడ లోకల్ పీపుల్ అయితే మంచిగా సాంగ్స్ కూడా ఎంజాయ్ చేస్తారు అనమాట. బెస్ట్ థింగ్ ఏంటంటే నేను ఈజిప్ట్ వచ్చి చాలా రోజులు అవుతుంది, ఒక్కళ్ళు కూడా అసలు పాప్ సాంగ్స్ ప్లే చేయట్లేదు. మొత్తం అన్ని కూడా లోకల్ సాంగ్స్, అవి కూడా చాలా బాగున్నాయి. ఫుల్ జోష్ లో ఉన్న సాంగ్స్ అనమాట. అసలు ఇటు చూడండి, బోట్ రైడ్ అయిపోగానే వెంటనే అంటే దిగిపోయి కట్టేస్తున్నాడు. ఫుల్ ఎక్స్పీరియన్స్డ్ 7 సంవత్సరాలకే. థ్యాంక్స్ శుక్రాన్. థ్యాంక్ యూ అహ్మద్, థ్యాంక్ యూ, బాయ్. సో వీళ్ళకి బుడ్డోళ్ళకి చిన్న టిప్స్ ఇచ్చారనమాట. బాయ్. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్సో మన తెలుగు ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా షేర్ చేయండి. సో వాళ్ళు కూడా ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూసి ఎంజాయ్ చేస్తారు. థ్యాంక్ యూ. 5 పిల్లర్స్ ఆఫ్ ఇస్లాంలో నమాజ్ కూడా ఒకటమాట, 5 times చేయాలి. అండ్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది ప్లేస్ టైం అవగానే అసలు మంచిగా ప్రేయర్ చేసుకుంటున్నారు. నాకైతే భలే అనిపిస్తుంది. ఈ కార్ తోనే గుద్దాడు మనోడు. లక్కీయా, నథింగ్ హ్యాపెండ్. No, it's okay, perfect. No, it's good. సో నాకైతే గుండె జారిపోయింది పాపం. It's nothing happened. He's lucky. టెంపుల్ అయితే అసలు చాలా స్టాగరింగ్ ఉంది. లోపలికి వెళ్ళి చూద్దాం ఎలా ఉందో. చిన్నప్పుడు ఎప్పుడో చదువుకున్నాను టుటన్ఖామెన్ గురించి, అండ్ ఇప్పుడు దగ్గరికి వచ్చి చూస్తాను అనమాట.